ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటికిప్పుడు ఈ సలహాలన్నీ ఇప్పుడేం పనిచేయవు. అదేలేండి. అవును. ఎలక్షన్స్ ముందు కూటమిగా ఉంటారో లేదో మూడో వాడు చెడగొట్టకూడదు. రెండో వాడు ప్రతిపక్షం ట్రై చేయకూడదు. చేసినా ఏం కాదు. నువ్వు విడదీయాలనుకొద్ది ఇంకొంచెం బలపడుతుంది అక్కడ. బేసిక్ వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి సంబంధించిన కార్యకర్తలకి సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా అన్నది వాళ్ళల్లో వాళ్ళకు ఉంటది. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ మాటలు విన్న తర్వాత జగన్ ఏదైనా ట్రై చేసినట్టు అని ఉందనుకోండి, అసలు అనక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకోండి, మామూలుగానే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా అదిగో మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. అట్లాగే సహజంగా తీసుకొస్తారు బేసిక్ గా. ఇప్పుడు చూడండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ నాయకులతో మాట్లాడారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వ్యక్తిగత వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో కూడా మనల్ని కార్నర్ చేస్తున్నారు కొన్ని గ్రూపులు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు వీళ్ళు కూడా వ్యక్తిగత అంశాలే కదా ప్రస్తావించింది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో జగన్ ఏమైనా మర్డర్ చేయించాడా? లేదు కదా. బట్ ఆ కేసులో ఎప్పుడు జరిగింది ఆ మర్డర్ కూడా? తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగింది. కేసు అమ్మాయి పోరాడుతుంది వ్యక్తిగత, కానీ జగన్ ని టార్గెట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇక్కడ అట్లాగే జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయి